Hi friends, I am Lavanya. Welcome to our channel Banvika Telugu vlogs. హ్యాపీ సండే టు ఆల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ పాప ఆడుకుంటూ ఉంటుంది అనమాట నాతో. ఇట్లాగా ఏదో చెప్తుంది, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. ఇంకేవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా వాళ్ళకి. తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తుందో. ఇది ఏమిటండి, ఈరోజు సండే రోజు నాకైతే నో కుకింగ్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ ఒక చోట, నైట్ డిన్నర్ వేరే చోట చేసాం అనమాట. అందుకని చెప్పేసి నేను ఈరోజు వంట ఏమీ చేయలేదన్నమాట. చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది, తను ఆడుకుంటుంది. బాబేమో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు అనమాట. టీవీలో ఇంకా పద్దాకులు కార్టూన్స్ అవే చూస్తూ ఉంటాడు, లేదా ఏమన్నా స్టోరీస్ అట్లాగా. చూడండి ఇక్కడ వంటకైతే అన్నీ రెడీ చేసేసారు. చేపల పులుసు 2 రకాలు అనమాట. ఇది వచ్చేసి కొరమేను బొచ్చులు అంటారు కదా, అవి 2 రకాలు చేశారనమాట చేపలు. ఇంకా సండే అంటే ఇంకేదో ఒక నాన్ వెజ్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. ఈరోజు అయితే చేపల పులుసు అనమాట స్పెషల్ వచ్చేసి. తర్వాత ఇక్కడ ఎగ్ కర్రీ ఉంది. ఇంకా నార్మల్ రైస్, చేపల పులుసులోకి మామూలు రైసే బాగుంటుంది కదా, బిర్యానీ వాటికన్నా కూడా నార్మల్ ప్లెయిన్ రైస్లోకి మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడేమో ఇంకా అందరం తింటూ ఉన్నాం అనమాట. మా బాబుకి పుచ్చకాయ అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకా పుచ్చకాయ ఉంటే మాత్రం పద్దాకలు అదే కొంచెం తింటూ ఉంటాడు, పెట్టమంటాడు అనమాట. తనకు బాగా ఇష్టం ఆ ఫ్లేవర్ అన్న అదన్నా. సమ్మర్లో పుచ్చకాయ తినటం కూడా మంచిదే కదండి. వాటర్ కంటెంట్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా. పిల్లలకి ఎక్కువ వాటర్ ఎలానో తాగరు, వాళ్ళు తినేటప్పుడు తప్పితే వీడప్పుడు తాగరు. కాబట్టి అది తినటం వల్ల బాడీకి కూడా సరిపడినంత వాటర్ అయితే అందుతుంది అనమాట. ఇది వచ్చేసి నైట్ అనమాట. నైట్ టైం ఇంకా పిల్లలు బయట కూర్చొని, ఇంకా సమ్మర్ వస్తే తెలిసిందే కదా, అందరూ ఇంకా బయటకే వచ్చేస్తూ ఉంటారు. బయట అయితే బాగా ఫ్రెష్ ఎయిర్ చల్లగా వస్తుంది. పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. మా ఇంటి ముందు అయితే నైట్ టైం ఇంక ఇట్లా బయట కూర్చుంటారు, చైర్స్ అవి వేసుకొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నేనైతే ఎక్కువ రాను బయటికి. ఇంక మామూలుగా ఇంక ఇట్లాగా పిల్లలు ఆడుకుంటున్నారులే అని చెప్పేసి ఇంక కూర్చున్నాను వాళ్ళని చూస్తూ. ఇంకా వాళ్ళేమో ఆడుకుంటూ ఉన్నారు ఏవో చిన్న ఆటలు. అయితే ఒక శారీస్ ఆమె వచ్చిందనమాట. శారీస్ చూస్తున్నారు ఏం శారీ తీసుకోవాలా అని. సర్లే అని నేనైతే ఒక చిన్న బిట్ అయితే షూట్ చేశాను అనమాట. అంటే ఇంటి ముందుకి మామూలుగా ఇట్లాగా మంత్లీ తీసుకుంటూ ఉంటారు కదా, ఇట్లా మంత్లీ పే చేస్తూ శారీస్ తీసుకుంటూ ఉంటారు కదా, అట్లా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళే చూడటానికనే వచ్చారనమాట. నైట్ టైం ఆఫ్టర్నూన్ ఎండ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆమె నైట్ టైం వచ్చిందనమాట. ఇక్కడ శారీస్ అయితే చూసారు, ఒక శారీ కూడా తీసుకున్నారనమాట. శారీస్ అయితే బాగున్నాయి. ఇప్పుడంతా సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది కదా, ఎక్కువ అవే అడుగుతున్నారు కదా. ఆ శారీస్ కూడా ఉన్నాయి. ఏం దగ్గర వర్క్ కూడా చేసే ఉన్నాయి బ్లౌజెస్కి. మనకు కావాలనుకుంటే అది వర్క్ ఉంచుకోవచ్చు, లేకపోతే వేరే అయినా చేయించుకోవచ్చు. అంటే మనం ఒకేసారి బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఇట్లా మంత్లీ కట్టి తీసుకుంటూ ఉంటారు కదా. ఇంకా శారీస్ అమ్మ వెళ్ళిపోయింది. తర్వాత ఇంక మేము డిన్నర్ చేసాం అనమాట. ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ పడుకుంటున్నారు కదా, ఇంకా నైట్ ఎక్కువసేపు మేలుకొని ఉంటే ఇంకేవో ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. నైట్ డిన్నర్లో కూడా ఈరోజు నాన్ వెజ్ ఏనండి. సండే అంటే ఇంకా ఎక్కువ మంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు కదా. బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర అనమాట. ఇంక తర్వాత అందరం డిన్నర్ అయితే చేసేసాము. తర్వాత కొంచెంసేపు బయట కూర్చున్నారు అందరూ మాట్లాడుకుంటూ. ఇంకా అంతేనండి, ఈ సండే అయితే ఇలా గడిచిపోయింది. మీ సండే ఎలా గడిచింది అంటే అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు.